అంబటికి మళ్ళీ షాక్ ఇచ్చారు పోలీసులు. మొన్న ఆయనకి బెయిల్ రాగానే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేరుగా ఇంటికి రాకుండా ఆ రోజు రాజమండ్రిలో ఉన్నారు ఆయన. మరుసటి రోజున గుంటూరు చిల్లీ సెంటర్కి ర్యాలీగా వచ్చారు. ఒక భారీ వాహన శ్రేణితో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలతో. నేను ఒక రాజకీయ నాయకుడిని, మాజీ మంత్రిని, గతంలో 5 ఏళ్ల పాటుగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని, చాలా కీలకమైన వ్యక్తిని. సో నేను ఆ గుంటూరు చిల్లీ సెంటర్ని సందర్శిస్తే తప్పేంటి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ర్యాలీగా వచ్చారు. అయితే ర్యాలీకి పర్మిషన్ లేదని చెప్పి పోలీసు ఎంత వారించినా అడ్డుకున్నా ఏమాత్రం వినలేరు. సో ఆ ర్యాలీగా వచ్చి ఆయన ఆ గుంటూరు చిల్లీ సెంటర్ సందర్శించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. సో ర్యాలీ చేపట్టొద్దని సెక్షన్ 30 కింద అంబటికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఆయన నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోకుండా భారీ కార్ల ర్యాలీతో అంబటి రాంబాబు, జక్కంపూడి ఇద్దరు కూడా అనుమతి లేకుండా ర్యాలీగా వెళ్ళారు. సో అంబటి పైన ఇప్పుడు మళ్ళీ ఫిర్యాదు వెళ్ళింది. సో అంబటితో పాటు జక్కంపూడి రాజాపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు చేపట్టారు రాజమండ్రి పోలీసులు. మొన్నే 18 రోజుల పాటుగా జైలుకి వచ్చిన అంబటి రాంబాబు మళ్ళీ ఒక కేసు ఎదుర్కొంటున్నారు. సో మరి ఈ కేసు ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాకినాడ నుంచి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ప్రకాష్, సో అప్డేట్స్ ఏంటి? అంబటి రాంబాబు రాజమండ్రి జైలు నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా రాజమండ్రి నుంచి గుంటూరు చిల్లీ సెంటర్కి ర్యాలీగా వెళ్ళడం వద్దని చెప్పి వారించిన, ఆయనకు నోటీసులు ఇచ్చిన నోటీసులను సైతం బేఖాతరు చేసి ఆయన వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత రసాబాస్ చోటు చేసుకోవడం, పోలీసులతో వాగ్వాదం దిగడం, ఇవన్నీ జరుగుతూ వెళ్ళాయి. సో నిన్న సంబంధించిన ఘటన పైన కూడా ఇద్దరిపై కేసు నమోదైంది. జక్కంపూడి రాజా అండ్ అంబటి రాంబాబు ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసు పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఈ కేసుతో అంబటిపై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పోలీసులు? ఎస్ మనోజ్, నిజంగా అంబటి రాంబాబుకి అయితే ఇది షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పలు కేసులు అయితే అతనిపై నమోదయ్యాయి. ఆ కేసుల్లోనే ప్రధానంగా చంద్రబాబుని ఈ విధంగా సీఎం చంద్రబాబుపై దూషణల కేసు అప్పటికే అందరూ కూడా తెలిసింది. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం, రిమాండ్ గా ఉండడం, ఈ నేపథ్యంలోనే తర్వాత మరొక అక్కడ సత్తెనపల్లిలో ఈ యొక్క స్కీమ్ లో ఏదైతే సంక్రాంతి సంబరాలు పురస్కరించుకుని అప్పుడు ఆయన లక్కీ డ్రా స్కీమ్ కేసులో కూడా మరొకసారి ఆయన రిమాండ్ పొడిగించడం, ఈ పరిణామాలతో అతను అయితే ఎట్టకేలకు ఈ నెల 18న అయితే అతనికైతే బెయిల్ అయితే రావడం జరిగింది. బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆ రోజు రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సాయంత్రం రిలీజ్ అయ్యారు. ఆ రోజు రాత్రి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట్లోనే అతను నివాసం ఉన్నారు. మరుసటి రోజు 19వ తారీఖున ఆయన జక్కంపూడి రాజా ఇంటి నుంచి అలాగే జక్కంపూడి గణేష్ ఇంటికి చేరుకుని అక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి అతనైతే బయలుదేరుతున్న క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులు అయితే ఆయన ర్యాలీకి ఎటువంటి అనుమతులు లేదు, మీరు 3 వాహనాలు మాత్రమే అనుమతి ఇచ్చారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎట్టకేలకు అతనైతే దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. నేను ఏమన్నా అనాథన, నాకు అందరూ కూడా చూసేందుకు, అందరూ కూడా నన్ను అభిమానించిన వారు ప్రతి ఒక్కరు కూడా వచ్చి నన్ను అయితే చూసేందుకు అయితే పరామర్శించేందుకు అయితే వస్తున్నారని కూడా అతను పోలీసులతో వాగ్వాదానికి అయితే దిగారు. కానీ ఆ పోలీసులు అయితే ఆ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. 3 వాహనాలే వెళ్లాలంటూ కూడా అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి. 3 వాహనాలు వెళ్ళిన తర్వాత జక్కంపూడి రాజా వాహనాన్ని అక్కడే వెంకటనగర్ లో అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడే మళ్ళీ ఆ అంబటి రాంబాబు బయటికి వెనకాల ఆ వాహనాలు నిలిపివేసి అక్కడి నుంచి వెనక్కి నడిచి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వాలి, మేమందరూ కూడా భారీగా, నేను ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి సత్యనపల్లి వరకు కూడా తను భారీ ర్యాలీ అయితే నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెక్షన్ 30 అమల్లో ఉంది. ఈ యొక్క బ్రిడ్జి మీదుగా కూడా ఎటువంటి వాహనాలు 3 వాహనాల కంటే మించి వెళ్లేందుకు కూడా ఎటువంటి అనుమతి లేదని కూడా కడాఖండిగా చెప్పడం, అక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్ పోలీసులు కూడా అక్కడ అడ్డుకునే పరిస్థితి చేశారు. అలాగే ఆ డిఎస్పీ శ్రీకాంత్ కూడా అక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అంబటి రాంబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెళ్ళి తీరుతాం, వాహనాలు అడ్డుకుంటే మాత్రం ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి 10-15 రోజులైనా సరే సత్తెనపల్లి గుంటూరు వరకు కూడా నడిచి వెళ్తామని కూడా మొరాయించి నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకి అలాగే అంబటి రాంబాబుకి వైసీపీ శ్రేణుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే భారీగా ర్యాలీగా, అంటే చివరికి ర్యాలీగా భారీ వాహనాల మధ్య రాజమండ్రి నుంచి గుంటూరు అయితే బయలుదేరినటువంటి పరిస్థితి. అడుగునా కూడా ఆ కానమైన పోలీసులు అయితే అడ్డుకున్నారు. వాహనాలకు ఎటువంటి అనుమతులు లేదు, ర్యాలీకి అనుమతులు లేదని చెప్పిన నేపథ్యంలో ప్రకాష్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ర్యాలీగా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతనిపై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు అతనిపైన అంబటి రాంబాబుపైతో పాటు అలాగే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కూడా ప్రస్తుతం అయితే కేసు నమోదైనటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది వైసీపీ నేతలపై కూడా కేసు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా వరుస కేసులతో అంబటి రాంబాబుకి అయితే రాజమండ్రి పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సెక్షన్ 13 అమలును ఉల్లంఘించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడైతే కేసు అయితే అతనిపైన పాటు జక్కంపూడి రాజాపై కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీనిపై ఎటువంటి పరిణామాలు ఉంటాయి, మరి అంబటి రాంబాబు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది, మరి ఈ కేసులో ఏ విధంగా ఉంటుందని కూడా చూడవలసిన పరిస్థితి కనబడుతుంది మనోజ్.
రైట్. అంటే ఇప్పుడు నమోదైన కేసులో ఎటువంటి సెక్షన్ పెట్టారు? అంబటి రాంబాబు ఎంత చెప్పినా కూడా వినలేదు అనేటువంటి నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నేపథ్యంలో గతంలో కూడా అటు చంద్రబాబు దూషించిన కేసులో కానీ, లేకపోతే పీటీ వారెంట్ జారీ చేసిన దగ్గర, తర్వాత వైఎస్ఆర్ లక్కీ డ్రా పేరిట 3 పీటీ వారెంట్ ఏదైతే జారీ అయిపోయాయని జైలుకే పరిమితం చేశారు. ఇప్పుడు ఎటువంటి సెక్షన్లు పెట్టారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? అంటే సెక్షన్ 30 అమల్లో ఉన్నప్పుడు ర్యాలీలకి చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్ 30 అమలును ఉల్లంఘించిన ఆ కేసులు అయితే ప్రస్తుతం అయితే నమోదయ్యాయి. ఉల్లంఘించి వాళ్ళు భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా అక్కడ అంతా కూడా భారీగా ఆ రోజు భారీ పోలీసు మొత్తం వైసీపీ శ్రేణులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటగా ఆ రోజు ముందు 18వ తారీఖున సాయంత్రం కూడా భారీ ఎత్తున అక్కడ రావడం జరిగింది. అక్కడ వచ్చిన నేపథ్యంలో పోలీసులు యథావిధిగా వెళ్ళిపోవాలని కూడా వాళ్ళకైతే చెప్పినటువంటి పరిస్థితి. వెంటనే అక్కడ నుంచి జక్కంపూడి రాజా ఇంటికి అయితే చేరుకున్నారు. ఆ రోజు రాత్రి అంతా కూడా జక్కంపూడి రాజా ఇంటి వద్దే వాళ్ళ వద్ద బస చేశారు. వైసీపీ శ్రేణులతో కూడా మాటా మంచి కూడా అంబటి రాంబాబు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు ఉదయం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అంటే గతంలో కూడా అతను విడుదల అవుతున్నారు, ఆయన అంబటి రాంబాబు వస్తున్నారు అన్న నేపథ్యంలోనే భారీ ఎత్తున రాజమండ్రి నుంచి ఆయన గుంటూరు సత్తెనపల్లి వరకు కూడా ర్యాలీ నిర్వహించేందుకు భారీగా బాణసంచ కాల్చేందుకు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఒక్కసారిగా మరుసటి రోజు ఉదయాన్నే మరొక షాక్ ఇచ్చారు. వెంటనే ఈ యొక్క లక్కీ డ్రా స్కీమ్ పేరుతో ఆయన చేసినటువంటి స్కామ్ పై కేసు నమోదైంది. వెంటనే ఆ పీటీ వారెంట్ పైన ఆయన హాజరు కావాలని వెంటనే హాజరుపరచడం, వెంటనే మళ్ళీ తిరిగి రిమాండ్ పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతనికి ఈ విధంగా ర్యాలీలు చేసుకునేందుకు ఎటువంటి అనుమతి లేకపోవడంతో ఈ విధంగా వెనుదిరిగారు. మళ్ళీ వెంటనే దీనికి సంబంధించినటువంటి కేసు ఒక్కసారిగా ఆయనకి బెయిల్ రావడంతో పాటు భారీ ఎత్తున ఇక్కడి నుంచి వెళ్లాలని కూడా అతనైతే నిర్ణయించుకున్నారు. కానీ ఆ పోలీసులు అయితే దీనికి ఎటువంటి అనుమతులు లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ సెక్షన్ 30 అమలు అంటే ఈ యొక్క రాజమండ్రి 4th బ్రిడ్జి కావచ్చు, ఈ యొక్క రాజమండ్రి బ్రిడ్జి కావచ్చు, ఎటువంటి వాహనాలు భారీ వాహనాలు వెళ్లేందుకు కూడా సెక్షన్ 30 అమల్లో ఉంది. అది నుంచి వెళ్ళకూడదని కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు అంబటి రాంబాబు నేను అనాథుని కాదు, నాకు ఎంత కూడా ఎన్ని కేసులు పెట్టినా సరే నేనెంత కూడా తగ్గేది లేదంటూ కూడా పుష్ప సినిమా డైలాగ్ తో పాటు ఆయనైతే కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన అందరూ వస్తారు చూస్తారు, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్లేదు, కూటమి కూల్చే వరకు కూడా నా పోరాటం ఆగదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన జైలు నుంచి బయటకు వచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని లేపాయి. ఈ నేపథ్యంలోనే మరి ఇక మరొక కేసు అవకాశం ఉండదని కూడా అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా షాక్ అయితే విధించారు రాజమండ్రి పోలీసులు. ఈ సెక్షన్ 30 అమలు ఉల్లంఘించి ర్యాలీకి నిర్వహించిన నేపథ్యంలోనే ఈ యొక్క ఉల్లంఘన కేసు అయితే ప్రస్తుతం ఇక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ శ్రేణులు మొత్తం అందరిపైన కూడా నమోదైనటువంటి పరిస్థితి. మరి చూడాలి మరి దీనిపైన మరి ఎటువంటి రియాక్షన్స్ ఎలా ఉంటాయి. ఇప్పటికే ఈ లడ్డు వివాదం రోజు రోజుకు కూడా పెరుగుతుంది. అంతే మరో పక్కన వైసీపీ శ్రేణులకు సంబంధించినటువంటి ఈ కేసు వ్యవహారం అయితే తీవ్రంగా ముదురుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మనోజ్ మరి చూడాలి దీనిపై ఏ విధంగా రియాక్షన్ ఉంటాయి వైసీపీ నుంచి తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా అంబటి రాంబాబు పైన సెక్షన్ 30 అమల్లో ఉండగా కూడా ర్యాలీగా గుంటూరు చిల్లీ సెంటర్కి వచ్చారు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన తర్వాత. సో ఒక భారీ ప్లాన్తోనే ఆయన అక్కడికి వచ్చారు. అయితే పోలీసులు సెక్షన్ 30 ప్రకారంగా నోటీసులు ఇచ్చి మీరు రాకూడదు, అలా ర్యాలీకి అనుమతి లేదని చెప్పినా కూడా ఏమాత్రం వినకుండా అదే ర్యాలీగా వెళ్ళడంతో అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదైంది. జక్కంపూడి రాజా అండ్ అంబటి రాంబాబు పైన ఇప్పుడు మళ్ళీ కేసు నమోదవడంతో మరి అంబటి రాంబాబు మళ్ళీ పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారని ఒక ఆందోళన వ్యక్తమవుతోంది వైసీపీ కార్యకర్తలు శ్రేణులు. ఇప్పటికే 18 రోజుల పాటుగా జైలుకి వచ్చిన అంబటి రాంబాబు పైన మళ్ళీ ఓ కేసు పెట్టడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.